నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ప్రకాష్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రతి వార్డు శుభ్రంగా ఉండాలని ఆదేశాలు. డిసెంబర్ 25 నుండి 30 వరకు జాతీయ స్థాయి పశు ప్రదర్శన స్థానిక కోడెల స్టేడియంలో వెల్లడించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం అవగాహనపై ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న బాలబాలికలు. బాస్కెట్బాల్ ఉమెన్ టోర్నమెంట్ విజేత ధనలక్ష్మి కాలేజ్ విద్యార్థులు అభినందనలు తెలిపిన టీడీపీ నేత నల్లపాటి. నరసరావుపేట ప్రకాష్ నగర్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. పట్టణంలో ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ వారికి సహకరించి చెత్తబండి రాగానే చెత్తను వారికి అందించాలని, రోడ్లపై ఎవరూ చెత్త వేయవద్దని, మన ఊరిని మనం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం మన బాధ్యతని స్థానికులకు తెలిపారు. ఎమ్మెల్యే చదలవాడతో పాటు మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేట కోడెల స్టేడియంలో ఈ నెల 25 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్థాయి పశు ప్రదర్శన, ఒంగోలు గిత్తల ప్రదర్శనకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో పశు ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో జాతీయ స్థాయి పశు ప్రదర్శన, ఒంగోలు గిత్తల యొక్క పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి 30 దాకా నిర్వహించడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మరి రైతు సోదరులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే రైతు సోదరులందరూ కూడా ప్రతి ఏటా మరి ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి నరసరావుపేటలో అనాదిగా డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. దీన్ని డాక్టర్ కోడెల గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయమని కోరుతూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా డిసెంబర్ 25 నుంచి 30 దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అందరం కూడా నూతన సంవత్సరం ఘనంగా జరుపుకోవాలి. అందరం కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వికలాంగులుగా ఉన్న ఎవరినైనా ఇంట్లో ఉంచవద్దని, వారిని బయటకు తీసుకొస్తే వారి పని వారు చేసుకోగలరని, వారిపై వారికి నమ్మకం కలిగించడానికే ఈ ర్యాలీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. అవసరం అనుకుంటే మా స్కూల్కి పంపితే వారి పట్ల అంకిత భావంతో వారికి తగిన తర్ఫీదు ఇవ్వగలమన్నారు. Today, special day, International World Disabled Day. రేపు డిసెంబర్ 3 వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరపున చిన్న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే జనంలో అవేర్నెస్ రావాలి. ఇంకా వికలాంగులు అంటే ఇంట్లో ఉంచి బయటకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. డోంట్ షో సింపతి ఫర్ దట్, గివెన్ ఆపర్చునిటీ. వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళకి ఏం చేయగలుగుతారు అనేది చూసి దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. అందుకని మా స్కూల్కి తీసుకొస్తే ఆల్ టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, మానసిక వికలాంగులు కానీ, డెఫ్ కానీ, శారీరక వికలాంగులు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మేము వాళ్ళకి తగ్గట్టుగా రీహాబిలిటేషన్ ఇస్తున్నాము. దీన్ని అవేర్నెస్ తేవడానికి మేము ఇవాళ జస్ట్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరపున ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి మేము ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ఈ వికలాంగుల పిల్లల్ని ఇంట్లోనే ఉంచకుండా తల్లిదండ్రులు,
సమాజం ఏమనుకుంటుందో అని ఇంట్లోనే ఉంచకుండా వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. సాధారణ పిల్లల్లానే వాళ్ళు కూడా అన్నీ చేయగలరు. వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ చైతన్యాన్ని కలిగించడానికే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. డోంట్ షో సింపతి, గివ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన ఆరోపణలపై నరసరావుపేటలో వైసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. కాసు మాల్ గవర్నమెంట్ విధి విధానాలతో నిర్మించామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2,50,000 ఆర్థిక సహాయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా నరసరావుపేట ప్రకాష్ నగర్ 11వ వార్డులో ఇద్దరికి సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోద పత్రాలను ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాకు ఈ సొంత స్థలం ఉంటే దానికి రుణం ఇచ్చారు. దానికి గౌరవనీయులు చంద్రబాబు అరవింద్ బాబు గారికి కూడా కృషి ఉంది. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలు. ఎంత అమౌంట్ ఇచ్చారు? 2,50,000 ఇచ్చారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించిన బాస్కెట్బాల్ ఉమెన్స్ టోర్నమెంట్ విజేతగా నరసరావుపేటకు చెందిన మౌనిక, కల్పన, షేక్ నసీమా, అమూల్యలతో ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ప్రీతం ప్రకాష్, ఉమ్మడి ఏడుకొండలు, చావలి శ్రీనివాసరావు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేదరమెట్ల శేషగిరిరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాగి కమ్యూనికేషన్స్ అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాదులు మాట్లాడుతూ ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన మౌనికను అభినందించారు. సమాజంలో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. నరసరావుపేట మండలం పమిడిమర్రులో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ మాఫియా చెరువు కట్టలుగా ఉన్న వాటిని తొలగించి చదును చేయడంతో ఈరోజు ప్రజా సంఘాల నాయకులు పమిడిమర్రు గ్రామంలో సంబంధిత భూములను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం పమిడిమర్రు గ్రామంలో నిరుపేద దళితులను గుర్తించి సుమారు 100 మందికి 100 ఎకరాలు అసైన్డ్ భూమిని బీఫారాలు ఇచ్చి ప్లాట్స్ చూపించకపోవడంతో నాటి నుండి ఆ దళితులు ఆ భూములను చేపల చెరువులుగా మార్చి వచ్చిన ఆదాయం ఉమ్మడిగా అనుభవిస్తున్నారు. గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న పౌరమాకు కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పక్కన ఉన్న పడిమర్రు అదేవిధంగా సంబంధిత గ్రామాలకు సంబంధించిన దళితులకి మరి ఒక్కొక్కరికి 30 సెంట్ల నుంచి 40 సెంట్లు 60 సెంట్ల వరకు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి పట్టాలు అయితే ఇచ్చారు కానీ మరి ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ భూమి ఉంది ఏందని కూడా వాళ్ళు చూపించలేదు. శ్రీశైలం శివమాల ధరించి నరసరావుపేట నుండి సోమవారం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానానికి నరసరావుపేటకు చెందిన శంకర్, మహేష్, ఆదినారాయణ తొలిసారిగా కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆతూరి శివాలయం నుంచి నరసరావుపేట శ్రీశైలంకి మొదటిసారిగా పాదయాత్ర వెళ్తున్నాము. ఇక్కడ జ్ఞానపేట సరస్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి శ్రీశైల పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక ప్రకాష్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రతి వార్డు శుభ్రంగా ఉండాలని ఆదేశాలు. డిసెంబర్ 25 నుండి 30 వరకు జాతీయ స్థాయి పశు ప్రదర్శన స్థానిక కోడెల స్టేడియంలో వెల్లడించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం అవగాహనపై ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్న బాలబాలికలు. బాస్కెట్బాల్ ఉమెన్ టోర్నమెంట్ విజేత ధనలక్ష్మి కాలేజ్ విద్యార్థులు అభినందనలు తెలిపిన టీడీపీ నేత నల్లపాటి.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.